అందరికీ నమస్కారం. మాఘమాసం ముగిసిపోయి పాల్గొన మాసం ప్రారంభమైంది. మార్చి 29 వరకు పాల్గొన మాసం ఉంటుంది. ఈ నెల రోజులు ఎంతో పవిత్రమైన రోజులు. ఎందుకంటే ఈ పాల్గొన మాసంలోనే ఎంతోమంది దేవతలు జన్మించారు. సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవి అవతరణ, పాండవులు జన్మించిన మాసం ఇది. అలాగే చంద్రుడు జన్మించిన నెల. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే ఈ పాల్గొన మాసంలోనే ఎంతోమంది దేవతలు జన్మించారు. ఇంత శక్తివంతమైన పాల్గొన మాసంలో ముక్కోటి దేవతలు అందరూ భూమిపైన తిరుగుతూ ఉంటారు. ఈ మాసంలో చేసే పూజలకు తప్పకుండా ఫలితాలు అయితే వస్తాయి. పాల్గొన మాసం పరిహారాలు పాటించవలసిన విశిష్టత గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. లక్ష్మీదేవి జన్మించిన ఈ పాల్గొన మాసంలో తులసి మొక్కను తప్పనిసరిగా పూజించాలి. ఎవరైతే తులసి మొక్కను పూజిస్తారో అలాంటి వారికి విపరీతంగా ధనయోగం కలుగుతుంది. జీవితంలో డబ్బు సమస్య లేకుండా లక్ష్మీదేవి అనుగ్రహంతో సర్వ సౌఖ్యాల అనుభవిస్తారు. ఈ నెలలో చేసే తులసి పూజలకు కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది. కాబట్టి మీ ఇంట్లో తులసి మొక్క లేకపోతే ఏదైనా శుక్రవారం రోజున మీ ఇంటికి తులసి మొక్క తెచ్చుకోండి. ఈ మాసంలో తులసి మొక్కను మీ ఇంటికి తెచ్చుకుంటే స్వయంగా లక్ష్మీదేవిని మీ ఇంటికి తెచ్చుకున్నట్లే. ముఖ్యంగా ఈ నెల రోజుల పాటు లక్ష్మీదేవి వైకుంఠం నుండి భూమి మీదికి సంచరిస్తూ ఉంటుందంట. కాబట్టి ఎవరైతే డబ్బు సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ పాల్గొన మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజిస్తే డబ్బు పరంగా బాగా సెటిల్ అవుతారు. జీవితాంతం అఖండ రాజయోగాన్ని అనుభవిస్తారు. తమలపాకులు లక్ష్మీదేవిని ఆకర్షిస్తాయి. కాబట్టి తమలపాకులు ఈ పాల్గొన మాసంలో మీ ఇంటికి గుమ్మానికి కట్టండి. ఇంటి గుమ్మానికి తమలపాకులు ఉంటే మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది. మీ ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు పుష్కలంగా ఉంటుంది. అలాగే ఈ పాల్గొన మాసంలో లక్ష్మీదేవి చిత్రపటాన్ని కానీ లేదా లక్ష్మీదేవి విగ్రహాన్ని కానీ కొని తెచ్చుకుని మీ పూజా గదిలో పెట్టుకోండి. మీ ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చి కూర్చుంటుంది. సాధారణంగా ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దేవుని ముందు ఒక దీపాన్ని మాత్రమే వెలిగిస్తాము. అయితే ఈ పాల్గొన మాసంలో పూజ చేసేటప్పుడు 2 దీపాలను ఖచ్చితంగా వెలిగించాలి. ఎవరైతే ఈ పాల్గొన మాసంలో 2 దీపాలను వెలిగిస్తారో అలాంటి కుటుంబాలకు సుఖ సమృద్ధిగా సంతోషాలు కలుగుతాయి. అలాగే ఎవరైతే తన సంపదన కోరుకుంటారో అలాంటి వారు ఈ పాల్గొన మాసంలో దీపారాధన చేసేటప్పుడు 5 ఒత్తులు వేసి దీపారాధన చేయండి. ఈ పాల్గొన మాసంలో 5 ఒత్తులతో దీపారాధన చేస్తే కుబేరులు అవుతారు. ముక్కోటి దేవతల అనుగ్రహంతో త్వరగా కుబేరులు ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది. బీరువాను లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. అయితే ఈ పాల్గొన మాసంలో మీ బీరువా పైన స్వస్తిక్ గుర్తు వేస్తే మీ బీరువాలో ఉన్న ధనం రెండింతలవుతుంది. జీవితంలో డబ్బు కొరత లేకుండా ఉంటుంది. మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే అది నెరవేరాలంటే ఈ పాల్గొన మాసంలో దీపారాధన చేసేటప్పుడు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మీ కోరికలు త్వరగా తీరిపోతాయి. అలాగే కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే భార్యాభర్తల మధ్య గొడవ రాకుండా భార్యాభర్తల దంపతుల మధ్య ప్రేమానురాగం పెరుగుతుంది. ఈ పాల్గొన మాసంలోనే వీలైనంత ఎక్కువగా లక్ష్మీదేవి బీజ మంత్రాన్ని జపించండి. ఈ నెల రోజులు ఉదయం స్నానం చేసిన తరువాత లక్ష్మీదేవి మంత్రాన్ని జపించండి. ఎప్పుడు చీపురును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. అయితే ఈ పాల్గొన మాసంలో ఒక కొత్త చీపురును తెచ్చుకోండి. మీ ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది. అలాగే గోమాత విగ్రహాన్ని కొని తెచ్చుకోండి. మీ ఇల్లంతా దైవశక్తులతో నిండిపోతుంది. లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనది రాళ్ల ఉప్పు. కాబట్టి ఇంటిని శుభ్రం చేసుకునేటప్పుడు కొద్దిగా రాళ్ల ఉప్పు 1 వేయండి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది. మీ ఇంట్లోకి దేవతలు అడుగు పెడతారు. అలాగే ఒక గాజు గిన్నెలో ఉప్పు వేసి ఆ ఉప్పును మీ ఈశాన్యం మూలలో పెట్టాలి. ఇలా చేయడం వలన మీ ఇంటికి ఉన్న అష్టదరిద్రాలు తొలగిపోతాయి. కుటుంబ సమస్యలు తీరిపోతాయి. మీ ఇంటికి డబ్బు రావడం ప్రారంభమవుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ పాల్గొన మాసంలో వచ్చే ప్రతి శనివారం ప్రతి ఒక్కరూ కూడా పిండి దీపాన్ని పెట్టాలి. ఇలా చేయడం వలన మీకు రాజయోగం ఏర్పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా చేయండి. ఉత్తర దిశలో కుబేరుడు కొలువై ఉంటాడు. కాబట్టి ఉత్తర ముఖంగా దీపం మీ ఇంటికి సిరి సంపదలు వస్తాయి. అలాగే వివాహం కుదరని వారికి వివాహ సంబంధం కుదురుతుంది. ఇంకా పసుపు చాలా శుభసూచకం. ఈ పాల్గొన మాసంలో స్నానం చేసేటప్పుడు నీటిలో చిటికెడు పసుపు వేసుకొని చేయండి. ఇలా చేయడం వలన మీ జాతకంలో చాలా మంచిగా కలిసి వస్తుంది. కాబట్టి చూశారు కదా ఈ పాల్గొన మాసంలో ఏమేమి చేయాలి అనేది. కాబట్టి అందరూ కూడా ఈ విధంగా చేయండి.